హాయ్ గైస్, బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా గ్రాండ్ ఫినాలే అయితే జరుగుతుంది కదా ఇవాళ. ఇక ఈరోజు అయితే బాటమ్ 4 అయితే ఎలిమినేషన్స్ జరుగుతాయి. ఇక అందులో భాగంగా ముందుగా 6th ప్లేస్లో అయితే అర్జున్ అంబటి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక తన గురించి మనం చెప్పుకోవాలంటే గేమ్స్ వైజ్గా 100% ఎఫర్ట్ అయితే ఇచ్చాడండి. నిజంగా తను 5th వీక్లో వచ్చాడు కాబట్టి 6th ప్లేస్లో ఉన్నాడు. కానీ తను ఫస్ట్ వీకే వచ్చినట్లయితే ఈరోజు విన్నర్ రేస్లో అయితే ఉండేవాడు అర్జున్ అంబటి. ఇంకొకటి ఏంటంటే అండి, నిన్న 12 ఓట్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి కదా. బిగ్ బాస్ టీం వచ్చేసరికి ఆ ఓట్స్లో ఫేక్ ఓట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేశారట. ఇక అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారట. ఇక అవి అక్షరాల 20 లక్షల ఫేక్ ఓట్స్ పడ్డాయంటండి. అవన్నీ క్యాన్సిల్ చేశారంట. ఇక్కడ నేను అర్జున్ ఫ్యాన్స్ని ఎందుకు పొగిడానంటే, అర్జున్ గేమ్స్లో ఫౌల్స్ ఆడకుండా ఎలా అయితే ప్రతిదీ దాదాపుగా విన్ అయ్యి వచ్చాడో, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఒకళ్ళు కూడా ఫేక్ ఓట్ అయితే వేయలేదట. అది మాత్రం ఒకవేళ నిజంగా అయితే నిజంగా అర్జున్ ఫ్యాన్స్ కూడా అర్జున్ లాగే జెన్యూన్ అని చెప్పుకోవచ్చు. అందుకే సూపర్ అర్జున్ అండ్ అర్జున్ ఫ్యాన్స్ అని అయితే నేను పెట్టానండి. మీరు అర్జున్ కనుక ఫస్ట్ వీక్లో వచ్చుంటే విన్నర్ రేస్లో ఉండేవాడా కాదా అన్నది కామెంట్లో చెప్పండి. ఇక తర్వాత వచ్చేసరికి 5th ప్లేస్లో ప్రియాంక అయితే ఎలిమినేట్ అయిందట. అయితే ప్రియాంక ఎలిమినేషన్ మాత్రం హీరో రవితేజ గారు అయితే హౌస్లోకి వెళ్ళి ప్రియాంకని తీసుకొని బయటకు వస్తారట. అయితే మొత్తానికి రవితేజని మళ్ళీ అలా క్లోజ్గా చూసేసరికి అమర్కి అయితే సూపర్గా హ్యాపీ అనిపించి ఉంటుంది. అదంతా కూడా మనం రేపు సండే ఎపిసోడ్లో చూడొచ్చు. ఇక 4th ప్లేస్ వచ్చేసరికి యావర్ అటండి. యావర్ అయితే చాలా గుడ్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. ఎందుకన్నానంటే హౌస్లోకి అయితే వైట్ కలర్ బ్రీఫ్ కేస్ వెళ్ళిందంటండి. అందులో 15 lakhs ప్రైజ్ మనీ అయితే ఉందట. నాగార్జున గారు ఆఫర్ చేశారట. ఇక యావర్ వచ్చేసరికి అప్పటికే అర్థమైపోయి ఉంటుంది తను విన్నర్ కాలేడని చెప్పేసి. అందుకే తెలివిగా 15 లక్షలు అయితే తీసుకున్నాడు. నిజంగా ఆ అబ్బాయికి ఉన్న ప్రాబ్లమ్స్, తనకేయో లోన్స్ అని కూడా చెప్తూ ఉంటాడు కదా హౌస్లో ఎప్పుడు కూడా. ఆ పరంగా అయితే నాకు యావర్ గుడ్ డెసిషన్ తీసుకున్నట్లయితే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక 3rd ప్లేస్లో వచ్చేసరికి శివాజీ గారు ఇప్పుడే ఎలిమినేట్ అయ్యారంటండి. ఇక దీంతో వచ్చేసరికి పల్లవి ప్రశాంత్, అమర్ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది విన్నర్, ఇంకొకళ్ళు రన్నర్. ఇక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు సండేనే తెలుస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.